బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వచ్చింది పండగ, అరే వచ్చింది పండగ, భోగి పండగ, మా మంచి పండగ. దా పెద్దమ్మ దా 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 దా, ఇదంతా మందే, మన కష్టార్జితం. ఇదే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇట్రా బాబు ఇట్రా. ఏం బాబు? ఎవరో తెలుసా ఈవిడ? ఎవరు బాబు? తెలీదా? అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. అబ్బో. శ్రీదేవి సగ్గుహో ఫుడ్స్ అని ఇప్పుడు హైదరాబాద్ లో బాగా పేరు మోసిన సగ్గుహో ఫుడ్స్ ఉన్నాయి కదా. అవును. ఎవరిదో అనుకుంటున్నా? ఎవరిది? సకినాల సావిత్రమ్మ. అబ్బా, సకినాల సావిత్రమ్మ గారా? మనకి బాగా. మరి ముందు ఆ పేరు చెప్పాలి కదా. అదే సకినాల సావిత్రమ్మ గారు బాగా క్లోజ్. అమ్మా ఇదే మన హోటల్. పెద్ద మనిషి ఇంకా ఇదంతే, తడికలు గిడికలు. ఆ బాబాయ్ హోటల్ బోర్డు కూడా తీసుకుని వెళ్ళిపో. మొత్తం సంకలో పెట్టుకెళ్ళిపోనా? ఎన్ని ఎట్టైనా పట్టుకో, లైన్ లో తీసుకెళ్తావు, ట్రాక్టర్ లో తీసుకెళ్ళిపోతావు. ఈ గోడలన్నీ పడగొట్టి శుభ్రంగా దీన్ని అబ్బాయి సగ్గుహో ఫుడ్స్ అని మార్చబోతున్నా. అబ్బాయి సగ్గుహో. అబ్బో, బాబోయ్. ఇప్పుడు మనకి పనులు కావాలి కదా, ఒక 20 మంది పడతారా? మరి 19 రోజులు నేను పెట్టేసుకుందాం. ఇప్పుడు 20 మంది ఏంటి, దగ్గర దగ్గర 100-200 మందిని పెట్టుకుంటారు ఆవిడ. వీళ్ళందరినీ నేను మెయింటైన్ చేయగలనా? ఇదంతా తీసేసి అన్ని తీసేస్తాను. అన్ని తీసేయి. ఒరే పప్పయ్య, ఆపరా. యు మీన్ పప్పయ్య? అయ్యా, మిస్టర్ పప్పయ్య. టెల్ మీ. ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మా అక్కయ్య గారు. సకినాల సావిత్రమ్మ గారు అంటే మా అక్కయ్య గారా. చూడు, పెద్ద బాబాయికి నేను, సావిత్రమ్మ గారు, మేమంతా ఈ బిజినెస్ ఒకేసారి మొదలు పెట్టాం. అంచేత ఎవరికైనా ఏదైనా అనుమానాలు వస్తే అక్కయ్య గారినే సలహా అడుగుతాం. మరి నువ్వైనా కాస్త ముందు చెప్పాలి కదా. ముందు చెప్తే ఇవన్నీ ఎట్లా మాట్లాడతావు నువ్వు? బోర్డు తీసుకొని పోండి, మేమే పెడతాము అని. ఇవన్నీ ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఫ్యామిలీ మొత్తం మీరు ఇదే టైపా? అక్కయ్య గారు నేనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను వాళ్ళు రమ్మని, అందుకని వచ్చారు. పండుగ రోజున ఈ భోగి పండుగ రోజున మనకి చక్కటి వంటలు అక్కయ్య తనే స్వయంగా చేసి మనకి తినిపిస్తారు. బుద్ధిగా నేర్చుకో. రెండక్క మీరు ఇటు రండి అమ్మా. ఎలా మటలు రెండక్క నాకు బాగానే ఇచ్చిందే. బాగా వీడికి తిక్క కుదిరేది కదా, ఇలాగే చేస్తాడమ్మా. రోజు విసిగిచ్చు తింటాడు అనుకో నన్ను. అక్కయ్య గారు, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. తమ్ముడు, మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మీ ఇద్దరికి భోగి పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలే కాదు, మీ ఆశీర్వాదాలు కూడా కావాలి మాకు. అమ్మా సరే గాని, ఇంట్లో పిల్లలందరూ బాగున్నారా? అందరు బాగున్నారు. బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ కూడా చాలా బాగుంది. సరే గానమ్మా, ఇంతకీ వీడెక్కడ తగిలాడు మీకు? ఏం లేదు బాబాయ్, ఈ రోజు ఏంటి? ఈ రోజు భోగి పండుగ కదా. పొద్దున ఏం చేస్తారు? భోగి మంటలు వేసుకుంటాం. పనికిరాని వస్తువులన్నీ వేస్తారా? అవునరా, నా ఫ్రెండ్స్ వాళ్ళ దుంపదేగా నేను పెద్ద పనికిరాని వస్తువు అని చెప్పి నన్ను తీసుకెళ్లి మంటలు వేద్దాం అనుకున్నారు. సరే పెద్దమ్మ అనుకుంటాను, ఎవరు తీసుకెళ్లరని పెద్దమ్మ వెనక పెద్దమ్మ ఎక్కడికని అడిగా. బాబాయ్ హోటల్కి అన్నాడు. కూడా బాబాయ్ హోటల్ మనకు తెలియదా చెప్పు, మందే అన్న. అవునా అంది. టక్కుని తీసుకొచ్చా, ఇక్కడ ప్లేట్ పిరాయించేసి. మీరు రమ్మన్నారని చెప్పలే. మంచి పని చేశారు, లేకపోతే వీడు రంగు బయటపడేది కాదు. అవును పెద్దమ్మ, ఏం వంట చేస్తున్నావు ఈ రోజు? సంక్రాంతికి సకినాలు, భోగి పళ్ళకు భోగి పళ్ళు చేస్తాం. పిల్లలకు పోస్తారు భోగి పళ్ళు. అలా పోస్తే ఏమొస్తుంది? ఎందుకు పోస్తారంటే పిల్లలకు అట్లా సంవత్సరానికి ఒకసారి భోగి నాడు నెత్తి మీదకి వెళ్ళి పోస్తే పీడ పోతుంది, ఏదున్నా మంచిగా అవుతారు పిల్లలందరూ అని చప్పుడుతోటి పోస్తారు. భోగి పండుగ కాబట్టి ఫస్ట్ మీకు భోగి పళ్ళు నేర్పిద్దాము. నువ్వు మంచిగా చక్కగా నిలబడి నేర్చుకో. ఇప్పుడు చెప్తాను, నేర్చుకో. భోగి పళ్ళు చేద్దాం. ఈ పెద్దమ్మ లైన్ లో పెట్టి అక్కడికి షిఫ్ట్ అయిపోయి మంచి ప్లేస్ కొట్టేయాలి. ఏమిట్రా సణుగుడు? సణుగుతావేంటి? ఏం లేదు, భోగి పనులు అన్నారు కదా, ఎలా చేస్తారా అని ఆలోచిస్తా. చూసి చెప్పు, అమ్మకి ఏం కావాలో చూసుకో. చెప్పమ్మా, ఏం కావాలో చెప్పు. అక్కాయ్ నీకు ఏం కావాలో పని చెప్పమ్మా, చేస్తాడు. పిండి తీసుకురా, నువ్వులు తీసుకురా, ఉప్పు, ఓమా, జీలకర్ర. సరే షాప్కి వెళ్ళి తీసుకుని ఆగరా నాయన, నీ సంగతి నాకు తెలుసు కానీ అక్కడికి ఏమేం కావాలో నాకు మొన్నే చెప్పింది ఫోన్ లో. నేను అన్ని సిద్ధం చేసి పెట్టించాను. నేను అట వెళ్ళి అక్కడ కూర్చుంటాను. ఆవిడకి అడ్డం ఎందుకు? నేను అక్కడ నువ్వు అమ్మకి ఏం కావాలో అడిగి మరీ చేస్తూ ఉండు. పెద్ద ఆవిడతో నువ్వు వంట చేస్తావా? అంత పెద్దోడు అయిపోయా అప్పుడే నువ్వు. ఆపరా, నేనున్నా, నేను చేస్తాను. అబ్బో నేనే చేయాలి, అన్ని చూసుకోవాలి. నేనే అయితే లేదు.
ఆ బేషన్ తీసుకురా ఇక్కడికి. నువ్వు కూర్చొని చెప్పు, నేను చేస్తా. మరి నేను కూర్చుంటే నువ్వు అన్ని నేర్చుకోవాలి కదా. కరెక్ట్ పిండి అన్ని తీసుకురావాలి. ఇప్పుడు బేషన్ తీసుకురా ఫస్ట్. ఇది తీసుకురానా? తీసుకురా. ఇగో బేషన్. కొంచెం పిండి తీసుకురా. వేసేసాయి పిండి ఇందులో. అవును పెద్దమ్మా, ఏం పిండిది? నువ్వు మన ఫోన్లోనే చెప్పావు కదా. నువ్వు చెప్పినట్టుగా ఏం చేశారంటే చక్కగా బియ్యం కడిగి పెట్టి దాన్ని ఏమో ఒక బట్ట మీద ఏమో ఆ తర్వాత ఆరబెట్టి ఆరిన తర్వాత పిండి పట్టించి మీరు చెప్పినట్టే చేసి పెట్టాను. అన్ని అట్లాగే చేశాను. మాట్లాడుకుని ఇద్దరు ఫోన్లలో మేము మాట్లాడుకుని చేసుకున్నాం బాబు. ఇప్పుడు అది తడిపి బియ్య పిండి అమ్మ చెప్పినట్టు చెయ్యి, నువ్వు పెద్దమ్మ చెప్పినట్టు. ఉప్పు తీసుకురా. ఉప్పు 1 స్పూన్. కొంచెం జీలకర్ర, అదంతా వద్దు, ఇందులో ఆపేసి. ఓమా అంటే ఏదో అనుకున్నావు, మనం వామ అంటామే, వామనే ఓమా అంటారు ఇక్కడ తెలంగాణలో. కొంచెం నువ్వులు తీసుకురా, కలిపేసే. ఇదిగా వాటర్ తీసుకురా. వాటరే పోయొచ్చు, లేకపోతే పాలు కానీ లేకపోతే సోడాలు? లేదు, సోడా ఏది వద్దు, ఒట్టి వాటర్ కలిపేసి. ఈ పిండితోటి భోగిపళ్ళు చేయాలి. చేసి కొంచెం మారినాక నూనెలో వేసి కాలవాలి. ఇగో ఇట్లా చేయాలి. ఇట్లా చేయి. అయిపోయింది పెద్దమ్మా. కడాయి తీసుకో, పొయ్యి వెలిగించాయి. నూనె కొంచెం కాగనివ్వు. ఇది కొంచెం వేసి కాగిందా లేదా చూడు. నూనె కాగింది. ఇట్లా చుట్టూ తిప్పు. ఫస్ట్ దేవుడికి అక్కడ పెట్టు. ఇక ఇవి వేసేసాయి. పెద్దమ్మ నువ్వు ఉండు, నేను వేస్తానుగా మెల్లగా ఒక్కొక్కటి. ఇవి కలర్ వచ్చేసినాయి, తీసేసాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు భోగి పళ్ళు రెడీ. ఇప్పుడు అన్నానంటావు కానీ పెద్ద ఆవిడ వచ్చారు. అవును వచ్చారు. ఏ కూల్ డ్రింకో, ఏ స్వీటో, హాటో, మజ్జిగో ఏదో ఒకటి ఇవ్వాలన్న తెలియని ఒక పద్ధతి, ఒక సంస్కారం నీకు లేదు. అది కాదురా, ఇప్పుడు పెద్ద ఆవిడ వస్తే ఏమైనా చేయాలని నాకు తెలుసు. అసలు నువ్వు అడిగేవా ఆవిడని ఏం కావాలని ఎప్పుడైనా? నన్ను అడుగుతున్నావు కానీ నువ్వు కాదు, అడిగి నువ్వు తీసుకురావాలి. కానీ పెద్దవాళ్ళకి అట్లా చెప్పొచ్చా? ఏమన్నా మర్యాద తెలుసా? మర్యాద నాకు తెలుసా? మర్యాద రావని ఎవరో తెలుసు. కానీ పెద్దవాళ్ళని చెప్పి నువ్వు తీసుకురమ్మని అంటావా? నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చి అమ్మా ఏం కావాలి అని అడగాలి. కోకోనట్ వాటర్ డ్రింకింగ్ నువ్వు చెప్పావు కాబట్టి నీ కోసం. మళ్ళీ ఆయన చెప్తే అలా నీ కోసం పెద్దమ్మ. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అట్లా పెట్టు గడ్డి, అప్పుడు కానీ బుద్ధి రాదు. నువ్వు కొడితే కొట్టావు కానీ దాన్ని నువ్వు కొట్టచ్చు, తప్పేం లేదు. కానీ యూత్ లేటెస్ట్ బాయ్, యూ డ్రింకింగ్ కోకోనట్ వాటర్. నాకు వద్దు నాయన, నువ్వు చెప్పిన తీసుకురాని పోహానికి. చూసావక్క వీడి సంగతి ఇంతే. ఏదో వంకన బయటకు వెళ్తాడా, 1 గంట బలాదురు తిరిగి తర్వాత తయారవుతాడు. ఇంకా పిల్లతనం బోలా ఆడికి. వచ్చేసినవా? ఇదిగో నీ గురించి లేత చెరుగడ్డలు తెచ్చా. అబ్బో, నవనమలాడే జాంపళ్ళు తెచ్చా. అవి జామకాయలు రా. పెద్దమ్మ ఏం తింటుందో ఏం కావాలో అడిగి కరెక్ట్ గా కనుక్కుని తేవాలి కదా. జాంపళ్ళు తినొచ్చు కదా, బాగానే. నువ్వు తిన్నావా అక్కడ? ఇవి జస్ట్ లైక్ బాగున్నాయి లేదా కిచెన్ తినేసా. లైక్ కొరికిందేనే. కొరికింది బెంగిల్ దాంట్లో పెడతారా? అది ప్రసాదం చేసినప్పుడు అమ్మాయి ముట్టుకోదు నాకు తెలుసు. అమ్మ సంగతి అది పక్కన పెట్టేసేసి వంట పని చూడు ముందు. అనవసరంగా 2 డబ్బాలు అమ్మాల్సి వచ్చింది వీటి కోసం. కానీ అక్కాయి చకినాలకు బియ్యము నానబెట్టి పిండి రెడీగా పెట్టాలి. మా తమ్ముడికి చెప్పిన అన్ని రెడీగా పెట్టమని ఫోన్లు. నువ్వు అవి తీసుకురా. ఇప్పుడు ఇక్కడ పెట్టేసాయి, అవన్నీ తీసుకురా. ఇప్పుడు భోగిపళ్ళు చేసినాము. ఈరోజు భోగిపళ్ళు. ఇదేమో సకినాలు, సంక్రాంతి కొరకు సకినాలు.
ఇగో కొంచెం నేను వేస్తా, నువ్వు చూడు, నేర్చుకో. ఫస్ట్ నువ్వు వేయమంటే నీకు కరెక్ట్ వేయరాదు, అందుకొరకు చూసి నేర్చుకొని మళ్ళీ నువ్వు చెయ్యి. అదే జీలకర్ర, ఇగో ఇది ఓమ కొంచెము, వాము, ఇది వెల్లిపాయ. ఏది పెద్ద సకినాలు చేస్తారు అవేగా ఇవి? ఇవి కాదు, కారం సకినాలు చిన్నగా చేస్తాం. పెద్ద సకినాలేమో చాలా చుట్లు 25-30 చుట్లు చేయాలి. అవి ఇప్పుడు ఆరాలి చేయాలి అంటే కష్టం, పెద్ద కథగా దానికి. ఇదేంటి అది ఇందాక? ఇది కొత్తిమీర. కొత్తిమీర. ఇది నువ్వులు. ఇగో ఇది పచ్చిమిరపకాయ కారం. ఇగో ఇది వెన్న. వెన్నపూస. వెన్నపూస. ఉప్పు తీసుకురా, ఆయన ఉప్పు మర్చిపోతే ఇంకా అయినట్టే, కాడ కలిసిపోతాం మళ్ళీ. ఇక పాలు పోసి కలిపేస్తా. కొంచెం కొంచెం పోసి కలపాలి, పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది. కరెక్ట్ సరిపోయన్నీ పోసి కలుపుకోవాలి. అవి తీసేసేయి అన్నీ. అది కొంచెం గిన్నెల నీళ్లు తీసుకో, కొంచెం పదన చేసుకుంటే చుట్టాలి ఇవి. ఇవి అంతేనా? అంతే, చుట్టుడే. ఇక నీకు సకినాలు వచ్చన్నావు కదా? వచ్చు కానీ ఇక నిద్రలో మర్చిపోయినా. అయ్యా ఎప్పటికప్పుడే మర్చిపోతాడు అన్ని, వాడు ఏది జ్ఞాపకం పెట్టుకోడు. ఇప్పుడు నీకు వచ్చన్నావు చుట్టూ, ఇప్పుడు చెప్తాను నేను ఎట్లా చుట్టాలో. ఓహో, అలా స్టార్ట్ చేసావమ్మా? చూడండి చక్కగా అది ఇంట్లోనే చేయాలి. ఇది తెల్ల సకినాలు అయితే ఇంకా సన్నగా చేయాలి. ఇది పచ్చికారం వేసినాం కాబట్టి కొంచెం లావుగా చేయాలి అంతే. ఇప్పుడు ఇది అయిపోయే లోపల నూనె ఏమైనా పెట్టమంటారా? నూనె పెడితే కాగుతుంది. పెట్టు, సిమ్లో పెట్టేసేయి. సిమ్లో పెట్టేనా? సిమ్లో పెట్టేసి. నేను దీనికి కాదు, నా నూనె ఏమైనా పెట్టుకున్నా తలకి అంటున్నా. తలకు నూనె పెట్టుకున్నాడు కాదు నాయన, ఒకటి చెప్తే ఒకటి చేస్తావు. పరమానంద శిష్యుని, పరమానంద శిష్యుని ఉన్నావు. నూనె పెట్టి పొయ్యి మీద అంటే తలకు పెట్టుకోవద్దు అంటున్నాడు. పండగ కదా, నూనె పెట్టుకుని మంచిగా వెన్నెలతో తలంటి పోసుకుంటే బ్రహ్మ ఉంటుంది, బాగా బ్రహ్మాండం ఉంటుంది. అది గారు అబ్బాయి, ఇది అక్కడ పెట్టేసే. ఇది కొంచెం ఆరాలి కదా, ఆరనిద్దాం. కొంచెం ఆరినాక కాలిస్తే అవును అక్కయ్య. ఇప్పుడు మన చిన్నప్పుడు రోజుల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత బాగా చేసుకునేవాళ్ళం. 4 రోజుల పండగ, కనుమతో ముక్కనుమతో కలిపితే ఈ 4 రోజుల పండగ ఎంతో వైభవంగా చేసుకునేవాళ్ళం. ముఖ్యంగా మొదటి రోజు అయిన భోగి పండుగ అంటే మరి పిల్లలకి వాళ్ళకి ఎంత సరదాగా ఉండేది, ఎంత బాగా చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు. మాకు తెలుసండి భోగి అంటే ఎంతో. ఏంటమ్మా చెప్పండి. అంటే భోగి మంట అంటే బేసికల్లీ వాడికి తెలియదులేమ్మా, నువ్వే చెప్పాకే. పండగ అంటే ఏంటో చెప్పు. పండగ అంటే 10 మంది కుటుంబం కలిసి ఉన్నప్పుడే పండగ. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు భోగి పండ్లు పోస్తారు, చప్పుడోళ్ళని పిలుస్తారు. భోగి పండ్లు అంటే భోగి పండ్లు, రేణు పండ్లు, బంతి పూలు అన్ని కలిపి, బియ్యము, డబ్బులు అన్ని కలిపి ఒక పీటేసి పీట కింద సకినాలు పెట్టి భోగి పండ్లు పోస్తారు. అందరు ముత్తైదలు బొట్టు పెడతారు. తర్వాత పాలకాయలు అందరికి పంచుకుంటారు. భోగి పండ్లు సంక్రాంతి నాడు నోముకుంటారు. తెల్లవారి కనుమ పండుగ. అందరు ఇంట్లోకి పోతే వాళ్ళు నోముకుంటే ఏ వస్తువు నోముకుంటే అవి ఇస్తారు అందరికి ముత్తైదులకు. అవన్నీ ఇచ్చి నువ్వులు బెల్లం తిని 100 ఏండ్లు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడు. మరి ఇప్పుడు సంక్రాంతి సకినాలు చేసినాము, కాలుద్దాము, చూద్దాం. ఫస్ట్ కాగిందా తెలుస్తుంది. మళ్ళీ దేవుడికేనా? ఎప్పుడు ఎన్నిసార్లు అయినా దేవుడికి దండం పెట్టాలి. అంతేలే, అది పొద్దున్న లేస్తే పొయ్యి మీద టీ పెట్టుకుంటావు కదా, అప్పుడు కూడా పెట్టాలా? ఫస్ట్ దండం పెట్టి టీ పొడి వేసుకొని తాగాలి. చాలా మంచి అలవాటు. నేను రోజు అట్లనే చేస్తాను. జల్లిగంటిది తీసి ఆ ప్లేట్లో వెయ్యి, ప్లేట్ ఇటు పెట్టు, ఆ ప్లేట్లో వేసేసి. ఏమంటారు వీటిని? భోగి పండ్లు, పాలకాయలు అలా తీసేసి ఆ ప్లేట్లో పెట్టది. అదొక ప్లేట్లో అదే దాంట్లో. అమ్మయ్యా, సకినాలు.
చూసారా భోగి పళ్ళు చేసుకున్నాం, సకినాలు చేసుకున్నాం రేపు సంక్రాంతి కోసం అని. పెద్దమ్మా ఇప్పుడు నవనీతం గారని ఇప్పుడు ఆవిడ గోల ఎందుకురా? బాబాయ్ చెప్పని బాబాయ్, మనకున్న ఏకైక పెద్ద దిక్కు. ఈ పెద్ద దిక్కు వచ్చినప్పుడు ఆ పెద్ద దిక్కును పరిచయం చేయకపోతే ఏం బాగుంటది? ఈ చిన్న దిక్కు ఫీల్ అవుతుంది. సరే మంచిదే కానీ అరే కానీ నవనీతం గారు పెద్ద ఆవిడ ఉన్నారు బాబాయ్, పరిచయం చేయడానికి నేను వెళ్ళి తీసుకొని వస్తా, ఓకేనా? నువ్వు వద్దులే కానీ నువ్వు తీసుకొచ్చేవరకు దారిలో ఏమన్నా పడిందంటే ఆవిడ ఇప్పుడు ఏదన్నా బోను గీని ఇరిగిందంటే చాలా కష్టం. పెద్ద ఆవిడ అసలే ఓ పని చేస్తా, నేను వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి మళ్ళీ నేను రావాలి. చైన్ కాటర్ గీరే వద్ది, సరే ఏం వద్దులే గానీ పెద్దమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మొత్తం చెప్పాను, నేను ఎలా చూసుకోవాలి, నీకేం భయం ఏం లేదు, అర్థమైందా? గోల్డెన్ రూల్ కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. నేను లేదని బెంగ పడకు, నువ్వు ఏం బెంగపడ. వరి మేడలో బంగారం కలిపినా వీడి మనసు మాత్రం దాని మీదే ఉంటుంది. ఏదో బుద్ధి మాత్రం పోదు. ఏంటో కొట్టేసింది బాబాయ్ ఈ రోజు, టైం బాలే ఈ రోజు. బాగోదు నీకు టైం, నాకు తెలుసు. ఏమైంది ఇంతకి? వెళ్ళాను బాబాయ్, నవనీతం గారు బయట నుంచి పిలిచా. చక్క కాకేగానే ఆ పళ్ళ చెట్టు కాస్త గారెలు వేస్తుంది, టపక్కని గారెల పిండిలో పడిపోయింది. అరే గారెల పిండిలో పడిందా? ఇంకా గారెల పిండిలో ఎక్కడ పళ్ళ చెట్టు పడిగిందో ఎక్కడ ఉందో అని ఎత్తుక్కుంటూ కూర్చుంది. ఇంకా ఈ గ్యాప్ లో మళ్ళీ నేను ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వచ్చేసాను. నా పళ్ళు రాలబడుతుంది అక్కడ. మంచి పని చేసావు కానీ ఎలా చేసావు ఒకసారి చెప్పే పెద్దమ్మ, నువ్వు బాగా చెప్తావా? పెద్దమ్మ ఏం చెప్తుంది కానీ నువ్వు చెప్పరా. భోగి పళ్ళు ఎలా తయారు చేసామంటే, ఒక బేసన్లో తడి బియ్య పిండి వేసి అందులో ఉప్పు, జీలకర్ర, వాము, నువ్వులు, నీళ్లు పోసి గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేసి వేయించుకుంటే భోగి పళ్ళు రెడీ. తర్వాత భోగి పండుగ కోసం చేసాం. భోగి పళ్ళు సంక్రాంతి కోసం ఏం చేసాం? సంక్రాంతి కోసం సకినాలు చేసాం. అది ఎలా తయారు చేసామంటే, బేసన్లో బియ్య పిండి తీసుకొని అందులో జీలకర్ర, వాము, వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నువ్వులు, పచ్చిమిర్చి, వెన్నపూస, ఉప్పు, పాలు పోసి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత తెల్లటి బట్టను తీసుకొని దానిపైన సకినాలు చుట్టుకొని కాసేపు ఆరబెట్టుకొని నూనెలో వేసి వేయించుకుంటే సకినాలు రెడీ. గెస్ట్ వచ్చే టైం అయింది, పండగ పూట కాస్త బుద్ధిగా చక్కగా సర్వ్ చేస్తే. ఇంతకన్నా పెద్ద గెస్ట్ అదిగో వచ్చాడు. అబ్బాయి తీసుకెళ్ళి పెట్టు. పండగ రోజు కూడా పాత కస్టమర్ అన్నట్టు వెళ్ళరా, తీసుకెళ్ళి పెట్టు. పెద్దమ్మా జరుగును, నువ్వే నీ చేతుల్లో పెడతావా? పెట్టేసే, నువ్వు పెట్టు. టైంకి వచ్చేస్తావు కదా నువ్వు. పెట్టినట్టే. పెద్ద ఇంప్రెషన్ కొట్టలేదు, ఈయన ఎలాగైనా కస్టమర్ మంచి ఉంది. ఏవో ప్లాన్లు వేస్తూనే ఉంటాడమ్మా. పెద్దమ్మ దగ్గర మంచి పేరు కొట్టారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ సెకినం. రింగు రింగు బిల్ల రూపాయదన్న స్టాప్స్. అది సంక్రాంతి పండగ చేసుకుంటారు బాబు, మనం ముందు రోజు చేసాం అనమాట. దిస్ ఈస్ తినండి తినండి తినండి. అసరయ్యా మొత్తానికి రుచిగా ఉన్నాయా లేదా పండగప్పుడు చెప్పు. దాన్ని ఏమంటారంటే భోగి పళ్ళు అంటారండి. భోగి పళ్ళు స్నానం చేసి చేస్తారు, మరి చేసావా చేయకుండా చేసావా? చూసారా వాడు అంత తిరకాసుగా మాట్లాడుతున్నా మనాడు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి వాడికి బుద్ధి వచ్చేలా చేసావు, చక్కగా నేర్పించేవాడికి. కస్టమర్స్ వచ్చినప్పుడు అట్లే మాట్లాడితేనే బాగుంటది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం సరిగా సమాధానం చెప్పాలి. బాగా చెప్పా, ఓపికతోటి చెప్తేనే కస్టమర్స్ వస్తారు. అసలు ఇంకో విషయం తెలుసా పెద్దమ్మ, ఈ ఊర్లో నేను నడుస్తుంటే ఒక మనిషి నడుస్తున్నారు, ఒక ఓపిక, ఒక పరువు, ఒక ప్రతిష్ట. చిన్నది చాలు, లే లే తెలుసు కదా, వెళ్ళిపోరా నీకు దండం పెడతా. చాలా మర్యాద చేసి నేర్చుకున్నావులే, ఉన్నాయన్నీ తీసుకెళ్తా ఉన్నారు. ఏదో పోనీయండి, మనం సంపాదించే సంపాదన మనం కాక నలుగురు తింటే నాకు అదో ఆనందం. నలుగురు తింటే పర్వాలేదు, కానీ అదొక పద్ధతి ఉండాలి. అవును, నేను అదే అంట, పద్ధతి ఓ పాడు అని. ఈ అబ్బాయి వస్తాడట, నాకు పన్నోడు కావాలి, తీసుకెళ్తాను. అక్క తీసుకెళ్ళక్క, నాకు చాలా సంతోషం, నేను ప్రశాంతంగానే ఉండొచ్చు. నువ్వు తీసుకెళ్ళక్క. అక్కడ ఎటువంటి పనులు చేయాలి ఏంటి కొంచెం అది కూడా మా వాడికి చెప్తే కుళ్ళి ఎచ్చి ఏడుస్తాడు. సూపర్వైజర్నే కదా, ఆ డబ్బులు తీసుకురావడం బ్యాంక్ నుంచి, ఆ డబ్బునంతా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసేసి మళ్ళీ ఉంగరాలు కొనడం, గోల్డ్ కొనడం, అట్లాంటి పనులు ఏం కాదు. అది కూడా చేయొద్దా? పని కాదు, ఇంత పెద్ద బాండి తోమాలి, పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లు మొయ్యాలి, పిండి బస్తాలు మొయ్యాలి, బియ్యము, చక్కెర, అన్ని బస్తాలు మంచి ఈజీగా మోస్తావు. పొద్దున్న చెట్ట మున్సిపాలిటీ వాడికి అయ్యొద్దా?
మున్సిపాలిటీకి పోయి చెత్త అక్కడ పెడితే వాడే తీసుకెళ్తాడు మున్సిపాలిటీ వాడు. కాదు కాదు, ఊడ్చే పని అంతా కూడా మా వాడు చేస్తాడు, బాగా చేస్తాడు. ఊడడం, బాత్రూములు కడగడం, చెత్త ఎత్తడం, ఈ పనులన్నీ మా వాడు శుభ్రంగా చేస్తాడు. వస్తావా? బాగా అలవాటు అయింది వాడికి. వస్తావా? వద్దులే, వచ్చే సంక్రాంతికి చూద్దాంలే. ఇప్పుడు రావా? ఈ సంక్రాంతికి నాకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు పెద్ద పనులు కాదు ఎందుకు కాదు, వెళ్తున్నాడు? అక్క నువ్వు తీసుకెళ్ళక్క, వస్తారంటే వద్దులేవయ్యా. మా వాడు ఎందుకు వెళ్ళా? వద్దులే. నువ్వు వస్తావని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నిన్ను తీసుకెళ్దామని వచ్చిన నేను. బాబాయ్తో మాట్లాడు. బాబాయ్ తోటి మాట్లాడితేనే పొమ్మని చెప్పిండు బాబాయ్. బాబాయ్ నా మాటను బాబాయ్. పోయిరా అక్కయ్య, ఉంటానక్కయ్య. మంచిగా వెళ్ళరండి. బాబాయ్ ఆ. ఇవి లాక్కెళ్ళిపోతుంది. వెళ్ళు నీకైంది మూడింది. అది అరే బాబాయ్ అక్కయ్య కొరడా ఉందా ఇంట్లో? బాగా కొరడా పెట్టి వాయించు.